హలో అండి. అందరూ బాగున్నారా? సున్నీ కుక్ అండ్ వోల్క్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నేను మన అందరికీ ఫ్యామిలీలకు చాలా దగ్గరి స్నేహితురాలైనటువంటి వోల్టాస్ బేకో డిష్ వాష్ మిషన్ అనేది ఇన్స్టాలేషను, డెమో, రివ్యూ 3 ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా క్లీన్ చేస్తాయి అనేది నేను చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేశారంటే ఏదో ఒక ప్రోగ్రాము ఎలా ఉందనేది, ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థం కాకుండా పోతుంది. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ మనకి 2 కనెక్షన్స్ ఇచ్చారు కదా. ఒకటి వచ్చేసి డైరెక్ట్ ట్యాప్కి పెట్టేశారు. ఈ మధ్యలో జాయింట్ ఉండేది మాత్రము మనం బయట తెచ్చుకోవాలండి. వాళ్ళ దగ్గర, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఉండదు. మనం అక్కడికి వెళ్ళేసి, షాప్ దగ్గర వెళ్ళేసి అడిగితే ఇస్తారనమాట. ఇది జాయింట్. ఆ జాయింట్ అనేది బయట తెచ్చుకోవాలి. మనకు ఊరికి పైప్ ఇస్తారు. తర్వాత ఇంకొక పైపు మనము బయటికి పెట్టేసాం. అది డైరెక్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఊరికే మనము వైర్ కట్ చేసి బయటికి పెట్టేస్తాం. తర్వాత సామాన్లు అనేది వేసుకోవాలంటే అది వచ్చేసి రిన్స్ జెల్ అనమాట. అంటే షైనింగ్ వచ్చేదానికి జెల్. ఇది వచ్చేసి డిష్ వాష్ ట్యాబ్లెట్. అది వచ్చేసి డిష్ వాషర్ సాల్ట్. 3 వేయాల్సి ఉంటుంది. మూడిట్లో ఏ ఒక్కటి వేయకపోయినా ఇది ఒప్పుకోదండి. 3 వేస్తేనే ఒప్పుకుంటుంది. అట్లాగని మూడిట్లో ఒకటే వేసేద్దాము ఏదో ఒకటి అనుకుంటే అట్లా కాదండి. మిషన్ అనేది పాడవుతుందని చెప్పారు వాళ్ళు, డెమో ఇచ్చిన వాళ్ళు మాకు. వాళ్ళు వచ్చిన రోజు డెమో తీద్దామంటే ఇవి జెల్లు ఇవన్నీ లేవండి ఆ రోజు. అందుకోసము మళ్ళీ నేను మొదలు పెట్టడం జరిగింది. చూడండి, పైన ఒక ఫ్యాన్ వస్తుంది, కింద ఒక ఫ్యాన్ వస్తుంది. 2 వైపుల నుంచి మనకు నీళ్లు పడతాయి. ఇక్కడ వచ్చేసి మనకు డస్ట్ ఏదన్నా మనము మామూలుగా అట్లా ఒకసారి అనేసి తొక్కలన్నీ తీసేస్తాము. కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఆగుతుందన్నమాట. మనము అప్పుడప్పుడు తీసేసుకోవాలి. ఇది ప్రతిరోజు అక్కర్లేదు, వారానికి ఒకసారి తీసేసుకున్నా చాలు. అక్కడ వచ్చేసి సాల్ట్ వేయాలి మనము. ఇది గరాటు వాళ్ళే ఇచ్చారు మనకు. దీంట్లో మనము డిష్ వాషర్ సాల్ట్ తీసుకున్నాం కదా, మొట్టమొదట సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది సాల్ట్. ఒక పెద్ద స్పూన్ పైన వేసుకుంటే సరిపోతుంది. మనకు దేనికైనా సామాన్లు మొత్తం నిండా పెట్టినా కూడా ఒక పెద్ద స్పూన్ పైన వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కింద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. అది కింద పడినా కూడా మళ్ళీ చేత్తో తీసేసి దాంట్లోనే వేసేయాలి. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ వాటర్ పోకుండా అది అడ్డుపడుతుంది అనమాట. దాంట్లో వేస్తే లోపల నీళ్ళు, ఫస్ట్ మూత తీసినప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్ళలో కరిగి ఆ నీళ్ళు అనేది మళ్ళీ మనకు పాత్రలకు తోమడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ఇది చెప్పాను కదా, రిన్స్ జెల్. షైనింగ్ వచ్చేటందుకు మనకు పాత్రలు తోమితే తలతల్లాడాలి కదా. తమ్ముళ్ళు చూశారు కదా ఎంత షైనింగ్ ఉన్నాయో. షైనింగ్ అంతా దీనివల్లే వస్తుందన్నమాట. ఒక మనకు దానికి మూత ఇచ్చారు కదా, ఆ మూతమైన అంటే ఒక చిన్న స్పూన్ అయినా వేసుకుంటే చాలు. ఇది కొద్దిగా ఇది మూత టైట్గా పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో డిష్ వాషరు ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ పెట్టేసుకోవాలి. డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అని కొడితే మనకు వస్తాయండి ఆన్లైన్లో. ఈ రిన్స్ జెల్ కానీ, డిష్ వాషర్ ట్యాబ్లెట్ కానీ, సాల్ట్ కానీ నేను అన్ని ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. రేటింగ్స్ అది బాగా చూసి తెప్పించుకున్నాను అనమాట. మంచి క్వాలిటీయే వాడాలి కదా మనము. ఇది చూడండి, ర్యాక్ బయటకు తీసి పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం కింద ర్యాక్ అంతా
సామాన్లన్నీ మనం ఇంట్లో పెట్టేసుకొనైనా బయటికి ఎత్తుకురావచ్చు, మొత్తం అలాగనే ఇంట్లోకి ఎత్తుకుపోవచ్చు. చూడండి, ముందు మనము ఏ విధంగా సామాన్లు సర్దుకోవాలనేది చూడండి. అది కూడా కొంచెం నీళ్ళు పోసి అట్లా అనాలి నేను. సరే చూద్దాము ఇట్లుంటే ఇది క్లీన్ చేస్తుందా చేయదా అని ట్రయల్ కోసం అలా పెట్టడం జరిగింది. మామూలుగా అయితే ప్రతి ఒక్కటి మనం నీళ్ళు పట్టేసరి పెడితే బాగా వస్తాయి నీట్గా. ఇది స్పూన్లు వేసుకోవడానికి ఇచ్చారు, చిన్న చిన్న స్పూన్లు అట్లాంటివి. ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా బోర్లో పెట్టాలన్నమాట. ఏదైనా సరే సామాన్లు మనము దాంట్లో వెళ్ళకిలా పెట్టకూడదు, ప్రతి ఒక్కటి బోర్లా పెట్టాలి. కింద నుంచి వాటరు కొట్టేస్తాయి, పైనుంచి కడుగుతుంది అనమాట. ఇది చూడండి, పాత్రలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో. మెరవలేదు మనకేవి కదా, తర్వాత మెరుస్తాయి, పూర్తయ్యాక మెరుస్తాయి. చూడండి, మీరు ఈ సామాన్లు కడిగిన తర్వాత వచ్చి మెరుపు చూసారంటే మీరు కూడా వెంటనే తెచ్చుకుంటారు. డిష్ వాషర్ మిషన్ తెచ్చుకోండి, తర్వాత మీరైనా మెరిపియచ్చు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఈ డిష్ వాషర్ ఎందుకు, ఇంట్లో మీరు ఆడాళ్ళు ఉండారు, మీరుండారు కదా ఏమి ఇంకా మళ్ళీ మిషన్ ఎందుకు, మీరున్నారు కదా పని మనిషిలాగా సరిపోతుంది. ఇవన్నీ డైలాగులు వేస్తుంటారు అక్కడ ఇక్కడ, కానీ అవన్నీ ఏం పట్టించుకోవద్దు. మన ఆరోగ్యం మనం చూసుకోవాలంతే. అక్కడ కడిగేది మనము, తోమేది మనము, శ్రమ పడేది మనము. చూడండి, ఈ విధంగా మనము పెట్టేటప్పుడు ప్లేట్లు ఏవైనా హైట్ ఎక్కువ ఉంటే దాన్ని తీసేసి మళ్ళీసారి మనము ఊరికి సింగిల్గా బొర్లా పెట్టేసి పెట్టచ్చు. హైట్ తక్కువ ఉన్నట్టు పెట్టుకోవాలి, ఫ్యాన్ తగలకూడదు అనమాట. ఫ్యాన్ తగిలితే ఏమవుతుందంటే మనకు మిషన్ రన్ కాదు. కాబట్టి మనం అన్నీ పెట్టిన తర్వాత చివరిలో ఫ్యాన్ ఏమన్నా టచ్ అవుతుందా అనేది చూసుకోవాలి, క్రింద పైన అనమాట, రెండు చోట్ల. చూడండి, ఇదంతా జిడ్డు జిడ్డు ఉంటే అలాగే పెట్టేశాను నేను. మూల అంతా ఉన్నింది. సరే, అది కూడా క్లీన్ అవుతుందో లేదో చూడాలి కదా మనము. ప్రతి ప్రోగ్రాము మీకు డీటెయిల్గా వివరిస్తానండి తర్వాత వీడియోలో. మొత్తం మనకి డిష్ వాషర్లో 6 ప్రోగ్రాములు ఉన్నాయన్నమాట. 6 ప్రోగ్రాములు ఏ విధంగా అనేది మన ఈ వీడియోలో 3 ప్రోగ్రాములు చూపించాను. దేంట్లో సామాన్లు అనేది ఎక్కువ నీట్గా వస్తాయి, ఏది ఎట్లా అనేసి. తర్వాత 3 వీడియోల్లో మళ్ళీ చూపిస్తాను మీకు, అవి కూడా రివ్యూ. చూడండి, మనం చెప్పాను కదా మన ఛానల్లోనే ముందు వీడియోలో, ఈ మిషన్ వచ్చేసి నాకు సామాన్లు కడిగే మిషన్ వచ్చేసి 17,000 పడింది ఆఫర్లో. మామూలుగా 28,999 ఉంది మనకు అక్కడ బిల్లు పైన. తర్వాత ఇది 17,000కి వచ్చింది కాబట్టి 20,000కు లోపల. హైట్ తక్కువ ఉంటుంది మనకు. చిన్న చిన్నవన్నీ మనం ఒకసారి వేసుకొని పెద్దవి మళ్ళీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకటేసారి పట్టాలి నాకు మిషన్లో. తర్వాత ఏం పని ఉండకూడదు అంటే ఏం చేస్తాం తర్వాత, మనకు పని ఏమి ఉండదు కదా సామాన్లన్నీ మిషన్ కడిగేసాక. కాబట్టి చిన్నది తెచ్చుకోండి, బడ్జెట్లో సరిపోతుంది. పెద్దది తెచ్చుకోవాలన్నా కూడా మీరు 50,000 పెడితే ఒక 10 ఇంచులు హైట్ ఎక్కువ వస్తుంది అనమాట, అంతే. వెడల్పు ఒక 10 ఇంచులు, ఒక చిన్న స్కేలు మైన కూడా రాదు, చిన్న స్కేలులో 1/4 భాగం వస్తుంది అంతే వెడల్పు పొడవు. దానికంతా కలిసి మనకి 30,000 ఎక్కువ పెట్టిన దానికి ఒక పెద్ద పాత్ర పెట్టేస్తాం అంతే. ఎందుకు ఒక పాత్ర కోసం 30,000 ఎక్స్ట్రా పెట్టడం, దాన్ని ఒకసారి మళ్ళీ పెట్టేస్తే సరిపోలే. చూడండి, అన్నీ పెట్టేశాక ఈ విధంగా ఫ్యాన్ తగులుతుందో లేదో చూసుకోండి. ఫ్రీగా మూవ్ అవ్వాలి, అది ఎక్కడ టచ్ అవ్వకూడదు.
ఏమైనా ఉన్నాయనుకున్నట్ట పైకి అట్లా వంచేసుకుంటే సరిపోతుంది. మనకి ఎట్లయినా క్లీన్ అవుతాయి. సర్దడం అంతా మన చేతుల్లోనే ఉంటుందండి. అవి మిషన్లో ఏ విధంగా పట్టించేది మన చేతుల్లోనే, మన టాలెంట్ అనమాట అది. ఇక్కడ మనకు పవర్ పాయింట్ ఉంటే పవర్ కనెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోండి, బయటే పెట్టేసుకోండి. సామాన్లు బాగా ప్రశాంతంగా కూర్చొని సర్దుకోవడానికి అంత బాగుంటుంది. నేనైతే బయట పెట్టేసుకున్నాను, కిచెన్లో పెట్టుకోలేదు. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. తర్వాత ఇది వచ్చేసి ప్రోగ్రామ్స్. మనకు మొత్తం 6 ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పినాం కదా. చూడండి, గ్లాస్ కేర్, క్లీన్ అండ్ షైన్, మినీ, ఇంటెన్సివ్, నార్మల్, ఈకో. మొత్తం 6 ప్రోగ్రాములు ఉన్నాయి మనకు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క టైం వాళ్ళే సెట్ చేసి ఉంటారు, మనమే మార్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇన్స్టాలేషను ఎంత సులభమో. మేమైతే అతని కోసం వారం రోజులు వెయిట్ చేసాం. తర్వాత ఇది చూడండి, 1 గంట 2 గంటలు 3 గంటలు లేటుగా అది రన్ చేయాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసేసి తిరిగి వచ్చేటప్పటికల్లా పడిపోవాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని అవర్స్ అయినా లేటుగా పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు అయితే మీకు ఫస్ట్ నేను మినీ చూపించబోతున్నాను. మనకు అత్యవసరంగా ఎక్కువ వాడేది మినీనే అనమాట. 6 రకాల ప్రోగ్రామ్స్ కూడా నేను మొత్తం డీటెయిల్గా మీకు రివ్యూ అయితే చెప్తాను మళ్ళీ తర్వాత వీడియోలో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు ఈ డిష్ వాషర్ గురించి షేర్ చేయండి. చూడండి, ముందుగా వాటర్ ఆన్లో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి, లేదంటే మిషన్ రన్ అవ్వదు అసలు. ఫస్ట్ వాటర్ ఆన్లో పెట్టుకొని తర్వాత మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది ఆన్ చేశాక మళ్ళీ వాటర్ ఆన్ చేస్తే ఇది తీసుకోదు, మళ్ళీ ఆన్ చేయమని చెప్తుంది. తర్వాత ఇది ఇంకా ఆన్ చేస్తే మనము మిషన్ రన్ అయిపోతుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, అది. చూడండి, అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి చూడండి, జిడ్డు జిడ్డుగా ఉంది ఇది. ఇది చూపించాను కదా మొదట్లో, రసం గిన్నె. ఇది చూడండి, బాగా నీట్గా వచ్చేసింది. మినీ అండి ఇది. మినీ అంటే మనకు ఈ వాషింగ్ మిషన్లో క్విక్ వాష్ ఉంటుంది చూడండి, ఫాస్ట్గా 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు 30 నిమిషాలని ఉంటుంది మనకు. ఆ విధంగా మినీ అంటే ఇది అనమాట. స్పీడ్గా ఎప్పుడైనా అర్జెంట్ అవసరమైతే ఒక పక్క వంట చేస్తున్నాగా ఒక పక్క దాంట్లో పెట్టేస్తే కడిగేసి పెడుతుంది అనమాట. 35 నిమిషాలు కాబట్టి కొన్ని కొన్ని క్లీన్ కావు, అంటే మరీ ఎక్కువ. ఇది చూడండి, ఇది బాగా వచ్చేసింది, జిడ్డు అంతా పోయింది. ఒక 2 మాత్రమే సరిగా రాలేదు నాకు మినీలో. రైస్ కుక్కర్ పాత్ర ఇది. నేను నీళ్ళు ఏం పోయలేదనమాట, నీళ్ళు పోయకుండా అలాగే పెట్టేశాను, అది అలాగే ఉండిపోయింది. క్యారీ అనేది చట్నీ అంత ఉన్నింది కదా, అది ఇంకా కొంచెం చట్నీ ఉన్నదండి అట్లే. మళ్ళీ అంత చట్నీ చూసి మీరు భయపడతారని కొంచెం కడిగేసి పెట్టాను నేను. అది ఎందుకు అలా ఉన్నిందంటే దాని కింద ఒకటి స్పూన్ పెట్టేసి నేను, పెద్ద స్పూన్ పెట్టేసి దాని మీద క్యారీ పెట్టిన నేను. అది అడ్డుగా ఉన్నింది కదా, అందుకు నీళ్ళు పడలేదన్నమాట. కానీ ఏం కాదు, పెద్ద క్యారీ ఏవైనా కూడా నీట్గా వచ్చేస్తాయి, భయం ఏమి ఎక్కర్లేదు. మనం ఒకదాని మీద ఒకటి బోర్లా పెట్టేసామంటే ఆ పైన ఉండేది అట్లే ఉండిపోతుంది అనమాట, అడుగున ఉండేది ఒకటి క్లీన్ అవుతుంది. ఇవి రెండే మొత్తానికి. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇది చూడండి, 5 లీటర్ల కుక్కర్. ఇది పప్పు కుక్కరు, 5 లీటర్లది. పెద్దవి ఏవైనా మనం మిషన్తోనే కడిగేయచ్చండి, మనం చేయి పెట్టాల్సిన అవసరమే లేదు. సర్దుకోవడంలో ఉంటుంది చక్క బాగా. పప్పు గుత్తి కూడా పెట్టేస్తున్నాను చూడండి నేను.
చూద్దాం అది కడుగుతుందో లేదో. దాన్ని కూడా ఎందుకు కడగాలి మనం మిషన్ ఉన్నాక. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు షేర్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, మీరు అత్యంతంగా ఇష్టపడే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇంట్లో మిషన్ తెచ్చుకొని సుఖంగా ప్రశాంతంగా ఉండేటందుకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏం అనుమానం అక్కర్లేదండి, మిషన్ ఎలా గడుగుతుందో అని. ప్రతిదీ ప్రోగ్రామ్ మీకు రివ్యూ చూపిస్తున్నాను చూడండి. బ్రహ్మాండంగా చల్లనీళ్ళ గుడ్డ గుండెల మీద వేసుకొని నిద్రపోవచ్చు బాగా ఎండలకాలం. అంత చక్కగా క్లీన్ చేస్తాయి చూడండి. పెద్ద ఏమన్నా ఉంటే మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం క్రాస్గా పూర్తిగా లేకుండా కొంచెం అలా పెట్టేసామంటే నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఈ పక్కకు కూడా. స్పూన్లు లేవు కాబట్టి స్పూన్లు అది బయటకు తీసేసాను నేను. చూడండి ఫ్యాన్ బాగా తిరుగుతుందో లేదో చూసుకోవాలి. ఇది అడ్డు వస్తుంది కాబట్టి ఇటు పక్క పెట్టేస్తే సరిపోతుంది. కిచెన్లో సామాన్లన్నీ తక్కువ స్థలంలో ఎక్కువ సర్దేది మనమే అండి. మిషన్లో కూడా చిన్న మిషన్లో ఎక్కువ సామాన్లు సర్ది దాన్ని బాగా యూజ్ చేసేది కూడా మనమే. చూడండి రెండోసారి పెద్ద పెద్ద ఎన్ని పెట్టేశాను కదా నేను. ఈసారి వేరే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుందాం మనము. మినీ పూర్తయింది, నార్మల్ పెట్టేస్తున్నాను ఇప్పుడు. అతను ఏం చెప్పారంటే డెమో వచ్చిన పర్సన్ ఎప్పుడు నార్మలే పెట్టుకోండి అన్నాడు. సరే అన్నీ ట్రై చేస్తాము అనేసి నేను ఫస్ట్ మినీ వాడాను, తొందరగా రిజల్ట్ చూడాలి కదా అని. తర్వాత నార్మల్ పెట్టాను, 2.5 గంట వచ్చింది. కానీ 8 లీటర్ల వాటరే తీసుకుంటుందండి. మీరేం భయపడనక్కర్లేదు అన్ని గంటలు ఆడుతుంది ఎట్లా అనేసి. మనకి నిన్న సామాన్లు ముందర వేసుకొని తోమినా కూడా గంటన్నర పడుతుంది కదా. చూడండి నార్మల్లో ఎంత క్లీన్గా వచ్చాయో. అద్దం అక్కర్లేదు మీ ఇంట్లో, మెరిసిపోతున్నాయి కదా. ఈ మొబైల్ వీడియో తీసేది కనిపిస్తుంది చూడండి వాటిల్లో. ఎక్కడ ఏం ఉండదన్నమాట. మరక మూలలకు వెళ్ళేసి బాగా క్లీన్ అయిపోతుంది. హాట్ వాటర్తో క్లీన్ చేస్తుందండి, మర్చిపోయాను. ప్రతి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఇది హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది. మనకు పాత్రలు ఎటువంటి స్మెల్ రావు. ఎంత వేడంటే మనకు చూపిస్తాను చూడండి, చివరిలో తీస్తుంటే చెయ్యి చెర్రంటుంది అనమాట, కాలుతోంది. ఒకటేదో మరకుందేమో అనిపించింది, కానీ కాదు, అది మరక కాదు. మరక మంచిది కాదు. చూడండి చెత్త ఏం లేదు అక్కడ, మనం ముందు వాటర్ పోసేస్తాం కాబట్టి. చూడండి పెద్దవన్నీ కొన్ని పట్టలేదు కదా, ఇది మళ్ళీ ఇంకోసారి పెడతా ఉన్నాం. ఏమవుతుంది, అది వాష్ చేస్తూ ఉంటుంది. పిల్లలైనా పెట్టేస్తారు. ఇది ఇంకొక క్యారీ అండి, మళ్ళీ అదే క్యారీ అనుకున్నారు మీరు. ఇంకా మిగిలినటువన్నీ తీసుకొచ్చేసి అన్నీ పెట్టాను అనమాట దీంట్లో. చిన్న స్పూన్లు గెరిటెలు ఏవి వదలద్దు, అన్నీ దీంట్లో సర్దేసి ఆన్ చేసి నిద్రపోండి. ఇంకా మీరు ఒక నిద్ర అయిపోయేసరికి ఇది వాష్ చేసి పెడుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రైస్ కుక్కర్ పాత్ర పెట్టేశాను నేను. ఈ విధంగా పెట్టుకోండి, అన్నీ పట్టకపోతే అది మాకు కేజీ ఉడుకుతుంది అన్నమాట. చూడండి ఫ్యాన్ ఎక్కడ తగలలేదు. ప్రతిసారి నేను సాల్ట్ రిన్స్ అవన్నీ వేసుకున్నానండి, మళ్ళీ ఒకసారి వేసి అన్నీ ఆడిస్తుంది అనుకున్నారు మీరు. ప్రతిసారి మనము సాల్ట్, రిన్స్, షైనింగ్ లిక్విడ్, తర్వాత డిష్ వాషరు సర్ప్ అనేది ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. తర్వాత మినీ అయిపోయిందండి, మనకు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అండ్ షైన్ పెడదాం. ఎంత క్లీన్ ఎంత షైన్ వస్తాయో చూద్దాం
1.5 గంట వచ్చింది. ఆన్ చేశాను. ఇంకా ఎలా వచ్చింది చూపిస్తాను. చూడండి, పూర్తయింది. ఇప్పుడు ఎట్లొచ్చాయో చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే క్లీన్ అండ్ షైన్ పెట్టాము చూడండి. వాళ్ళను వీళ్ళను ఏం అడగద్దండి అసలు. ఎలా పనిచేస్తుంది, తెచ్చుకోవచ్చా లేదా, సామాన్లు కడిగేదానికి ఇంత డబ్బులు పెట్టాలన్నా అంటే, మనము మెయిడ్ని పెట్టుకున్నామంటే, పని మనిషిని పెట్టుకున్నామంటే మంత్లీ ఆమెకు కూడా ఇవ్వాలి కదండి. 2,000, 3,000, 4,000, 5,000 ఫర్ ఇయర్ ఎంత ఇస్తామో చూడండి. 30,000 పైన ఇస్తాం. చూడండి, ఇది ఎంత వేడిగా ఉన్నాయంటే అంత కాలిపోతున్నాయి. ప్రతిసారి కూడా అట్లే ఉంది. చూడండి, మెరిసిపోతున్నాయి కదా. ఇది కూడా చూడండి, లోపల అంత నీట్గా వచ్చేసింది బాగా. మనం తోమినా కూడా ఇంత బాగా రాదేమో, ఏదో ఒక పక్క మరకలు ఉంటాయేమో మరి. ఇదేనండి మన వీడియోలో ఈరోజు 3 ప్రోగ్రామ్స్: వోల్టాస్, బేకో, 8 ప్లేసెస్, డిష్ వాషర్ ఇన్స్టాలేషన్, డెమో, రివ్యూస్ అన్నీ చెప్పడం జరిగింది. తర్వాత 3 ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, చట్నీ అంతా బాగా వచ్చేసింది. ముందు వీడియోలో మనకు 1 స్పూన్ అడ్డం ఉండి కొంచెం ఉండింది. మీరు భయపడిపోతారని కడిగి చెప్పాను నేను. ఇప్పుడైతే డైరెక్ట్ తీసి పెట్టాను. చూడండి, నీట్గా వచ్చేసింది. ఏం డౌట్ అక్కర్లేదు. ఎవరిని ఏం అడగద్దండి అసలు. డబ్బులు సేవ్ చేసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి అంతే. చూడండి, లోపల మాత్రం చల్లగా ఉంది మిషన్, పాత్రలు మాత్రం వేడిగా ఉన్నాయి. మ్యాజిక్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరి ఇంక మళ్ళీ మిగతా 3 ప్రోగ్రామ్స్తో వీడియో చేసి మళ్ళీ కలుస్తాను మీకు. ఇంకా ఏమేమి ఇక్కడ అన్ని మిగిలి ఉన్నాయో అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మాకైతే సూపర్గా నచ్చిందండి. మేమైతే ఇంకా పని మనిషిని వద్దనుకున్నాము. ఇన్ని రోజులు పని మనిషి కోసం ఎదురు చూడకుండా పని అయితే అయిపోయింది. చూడండి, సామాన్లన్నీ నీట్గా వచ్చేసాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అద్దాలు అవసరం లేదు మరి ఇంట్లో, ఇంకా అంత చక్కగా వచ్చాయి. ఏం సందేహం అవసరం లేకుండా అందరూ ఆర్డర్ పెట్టేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అవసరం లేదు. మన ఆరోగ్యం అవుతుందో మనం చూసుకోవాలంతే. ఎవరి అభిప్రాయాలు, ఎవరి సూచన సలహాలు అవసరం లేదు. ఓకే అండి.